అల్లూరు జిల్లా రంపచోడవరం దేవీపట్నం మండలం హెడ్ క్వార్టర్స్ ఇందుకూరుపేట గ్రామంలో పోలేరమ్మ గుడి చెంతన ఉన్న ముసురుమిల్లె ప్రాజెక్టు కాలువ నుంచి వచ్చే ఊట నీరు ప్రభావంతో స్థానిక గ్రామ ప్రజలు ఐనాల వెంకటేశ్వరరావు, రొబ్బ వెంకన్న ఇంటి దగ్గర నుంచి మొదలై సుమారు 6 వీధుల నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి బస్టాండ్ సెంటర్ వరకు నీరు వరదలా ప్రవహిస్తుంది. ప్రధానంగా వీధులలో గాని ఆర్ఎండ్బి రోడ్డు వరకు గాని డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇలాగ వరదలా వస్తున్న నీటితో వీధులలో కొత్తగా వేసిన సీసీ రోడ్లతో పాటు కోట్లాది రూపాయలతో నిర్మించిన ఆర్ఎండ్బి రోడ్లు సైతం దెబ్బతింటున్నాయి. ప్రధాన వీధులలో నీరు నిల్వ ఉండి నాచుకట్టి ద్విచక్ర వాహనాలు సైతం జారి పడిపోతున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి ఐనాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ముసురుమిల్లి ప్రాజెక్టు కాలువ నీరు వదలటం వల్ల ఊట నీరు ప్రభావంతో వీధులలో నీరు ప్రవహించి కోట్లాది రూపాయలతో నిర్మించిన రోడ్లు నీళ్లు పాలవుతున్నాయని, ఇక్కడ ప్రధానంగా డ్రైనేజీ లేకపోవడం వల్ల ప్రధాన సమస్యగా తయారైందని స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి స్పందించి ప్రధాన డ్రైనేజీ నిర్మించాలని, ఇదే విధానం కొన్నాళ్లు ఉంటే రోడ్లు ఎందుకు పనికి రాకుండా పోతాయని, ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే సుమారు 6 వీధుల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వీధులలో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు ఎక్కువగా వచ్చి అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వెంటనే ఇరిగేషన్ అధికారులు, పంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని, ప్రాజెక్టు నీరు గ్రామంలోకి రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట పంచాయతీ పోలేరమ్మ గుడి సెంటర్లో ఉన్న ఈదులోంచి ముసిరిపిల్లి కాలువకు సంబంధించిన నీరు పారి మా వీధిలోంచి బస్టాండ్ వరకు కూడా ఈ కాలువ నీరు వెళ్ళడం వల్ల కోట్లాది రూపాయలు విలువ చేసే రోడ్లు నాశనం అవుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ తెరవలేదు కాబట్టి దీనిపైన చర్యలు తీసుకుని డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలి. ఈ ప్రాజెక్ట్ నీరు ఊళ్ళోకి పడకుండా పారకుండా అక్కడ ఏదో ఏర్పాట్లు చేయాలని పంచాయతీ అధికారులు మేము కోరుతున్నాం. ఈ 4 నెలలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి గొట్టెక్కాలంటే మీరు అన్ని చర్యలు తీసుకుని ఈ నీరుని ఊళ్ళోకి గ్రామంలోకి రాకుండా ఏర్పాట్లు చేయాలని పంచాయతీ అధికారులను కోరుకుంటున్నాం. దీనివల్ల వేలాది కోట్ల రూపాయలు పెట్టిన రోడ్లు కూడా సర్వనాశనం అవుతున్నాయి డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల. అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలి. మేము అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం.